హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ఇక్కడ వ్లాగ్ అయితే చాలా స్పెషల్ అండి. ఈ వ్లాగ్ అయితే ఇంకా ఆల్రెడీ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయింది కదా. ఇది రేపు తిరుపతి ప్రయాణం అనగా ముందు రోజు నైట్దండి, 22nd. తిరుపతికి మేము 23rd వెళ్ళాము, 22nd రోజు. సో ముందుగా మనము అంటే ఏ పని స్టార్ట్ చేసినా ఖచ్చితంగా గణపతిని అయితే మనము మొక్కుకొని వెళ్ళాలి కదా. సో ఈవినింగ్ అయితే మా పెద్ద బాబుని ట్యూషన్కి అయితే వదిలేసి రావడానికి వెళ్తున్నాను. పక్కనే టెంపుల్ ఉంటుంది, శివాలయం టెంపుల్ ఉంటుంది, అలాగే గణపతి కూడా ఉంటారు. సరే ఇంకా రేపు తిరుపతి వెళ్తున్నాం కదా అనేసి ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసి ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేసేసుకుందామని. కన్నయ్యని వచ్చేసి ట్యూషన్ కంటే ఇక్కడ కాలనీలో అందరూ ఇక్కడికే వెళ్తారండి. 2:30 అంటే 3 వరకు వచ్చేస్తున్నాడు స్కూల్ నుండి. ఇక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ అవ్వడం వల్ల బాగా చదవడం తగ్గింది, ఆడడం ఎక్కువైంది. అందుకే నేను ట్యూషన్లో అయితే జాయిన్ చేశాను. వెళ్తున్నాడు. ట్యూషన్కి వదిలేసి పక్కనే టెంపుల్ శివాలయంకి ప్రదోషం వేళ్ళు శివునికి ఒక చెంబడు నీళ్ళు పోసిన చాలా మంచిది. కార్తీక మాసం నుండి నేను ఇలానే ఫాలో అవుతున్నాను. ఫస్ట్ అయితే గణపతిని మొక్కేసుకొని నెక్స్ట్ అయితే శివునికి, అలాగే పక్కనే వెనకాలని సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు కదా, ఒక చెంబ నీళ్ళు 2 1 లేదంటే 3 మీ ఇష్టం ఎన్నైనా ఇలా వేసి అసలు ఏ ఫ్లవర్స్ పెట్టకున్నా శివునికి బిల్వదళం అంటే చాలా ఇష్టం. బై గాడ్ గ్రేస్ మన ఇంట్లోనే పెద్ద బిల్వదళ చెట్లు ఉంది. కావాల్సినంత 1 2 అంతకంటే ఎక్కువ నేనేం తీయను. ఎప్పుడంటే అప్పుడు ఉంది కాబట్టి ఫ్రెష్గా పెట్టేసుకోవచ్చని ఇంకా శివునికి చెంబ నీళ్ళు పోసేసి ఒక బిల్వదళం ఆకు పెట్టేశాను. ఇంట్లో కూడా నేను పూజ చేసేసుకున్నాను. ఇంకా రేపు తిరుపతి ప్రయాణం కాబట్టి ముందు రోజే నేనైతే ఈ విధంగా పూజ చేసుకుని బ్యాగ్ అయితే సర్దేసుకున్నాను. చాలా బాగున్నాను అనేది చిన్న వర్డ్, చాలా హ్యాపీగా ఉన్నాను. సో చాలా డేస్ తర్వాతకి ఒక మంచి వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఎప్పుడు కూడా ఇంతవరకు నేను అంటే మా ఫ్యామిలీ సైడ్ నేను, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఇద్దరం కూడా ఇప్పటివరకు తిరుపతికి వెళ్ళలేదు. ఈ నా లైఫ్లో ఇదే నా మొదటి తిరుపతి జర్నీ అండి. అది కూడా సడన్ సర్ప్రైజ్గా అయిపోయింది అన్నట్టు. ఒక ప్లాన్ లేకుండా ఏం లేకుండా అప్పటికప్పుడు మా హస్బెండ్కి వెళ్ళాలనిపించి జస్ట్ వితిన్ డేస్లోనే మేము రెడీ అయిపోయాము. సో మొత్తానికి అంటే దేనికైనా టైం రావాలంటారు చూడండి, అలా అన్నట్టు 2 years నుంచి వెళ్ళాలి అనే ఆలోచనతో హైదరాబాద్ వచ్చిన తర్వాతకి సప్త శనివారాల వ్రతం చేయడమును, ఇది 7 week కంప్లీట్ అయిన తర్వాతకి నెక్స్ట్ నేను కార్తీక మాసము చేయడమును. సో కార్తీక మాసం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచిగా అంటే చాలా నిష్టగా చేశాను. సో ఇవి 2 అయిపోయిన తర్వాతకి ఇప్పటికీ మాకైతే తిరుపతి నుండి పిలుపు వచ్చిందని అనుకోవాలి. నేను వెళ్ళాలి అని స్ట్రాంగ్ అనుకున్న 2 yearsకి ఇప్పటికనే. అంతకుముందు నాకు ఎప్పుడూ కూడా తిరుపతి తెలియదు, వెళ్ళాలనే ఆలోచన లేదు. అనుకున్న 2 yearsకి ఇప్పటికీ ఎంతలా ఈ రోజు కోసం వెయిట్ చేశానంటే అది అసలు మాటలో చెప్పేదే కాదు. అంత పిచ్చితోటి సప్త శనివారాల వ్రతం చేయడము, ప్రతి శనివారము పూజ చేసుకోవడం, ఇంకా అదంతే. అది ఒక ఎమోషన్ అన్నట్టు, వెళ్ళాలి చూడాలని. సో ఇంకా జస్ట్ ఫ్యూ డేస్లోనే సడన్గా అనుకున్నాము. సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకొని ఇంకా ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అప్పటికప్పుడు ఉంటుంది కదా, 1 day ముందు కూడా మనము బుక్ చేసుకోవచ్చు. ఇంట్రాసిటీ బుక్ చేసుకొని 23rd మేము వెళ్ళిన రోజు కూడా ఎంత మంచి రోజు అంటే ధనుర్మాసంలో వెళ్ళాము. ఆ రోజు శ్రవణ నక్షత్రం అంటే స్వామివారి నక్షత్రం. ఆ రోజు మా తిరుపతి ప్రయాణం మొదలయ్యింది. సో తిరుపతిలో మార్నింగ్ లేచి చూడగానే తిరుపతి వచ్చేసింది. హైదరాబాద్ టు తిరుపతికి మనము ఇంట్రాసిటీలో వెళ్తున్నాము కాబట్టి 10 hours పట్టిందండి. అబ్బా ఎంత చలి ఉందంటే, ఈ చలి ఇవన్నీ పక్కన పెడితే ఆ తిరుపతిలో పెట్టి ఆ మొదటి అడుగు నుండి చూడండి, అదే నేను ఎప్పటికీ మర్చిపోలేనేమో, నా లైఫ్లో మర్చిపోలేను అంత ఫీల్తో. నేను తిరుపతి వెళ్ళాలి అనుకున్న తర్వాతకి నేను చూసిన వీడియోస్ చాలా రీసెర్చ్ చేశాను. అంటే మనకి ఏదైతే కావాలి అనుకుంటామో అవే ఎక్కువగా కనిపిస్తాయి కదా.
అలా కనిపించిన దాంట్లో తిరుపతి అంటే ఒక ఎమోషను, ఒక వైబ్రేషను, అలా చాలా వీడియోస్ విన్నాను. నిజంగా మొదటి అడుగు ఆ తిరుపతిలో పెడుతుంటే అసలు ఏంటో అది. ఇక్కడికి వచ్చిన తర్వాతకి నేను ప్రతి ఒక్క మెమొరీ, మాకు హెల్ప్ చేసిన ఆటో అతని దగ్గర నుండి అన్నీ నేను అందరికీ గ్రాటిట్యూడ్, అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా అది థ్యాంక్స్ అనేది చిన్న వర్డే. ఈ తిరుపతి జర్నీ అనేది నాకు చాలా మెమొరబుల్ డే అయిపోయింది. బస్సు దిగగానే తిరుపతిలో ఆటో వాళ్ళు వచ్చేస్తారు. కామన్ పాయింట్ ఇది. బట్ మాకైతే ఆటో అతను కలిసిన అతను మంచిగా ఒక రూమ్ చూపించారు, ప్రైవేట్ రూమ్ నుంచి. మేము చెప్పాను కదా, ప్రీ ప్లాన్డ్ ఏం లేదు. అందులో ఒకటి ఇప్పుడు క్రూషియల్ టైము, మనకి ముక్కోటి ఏకాదశి ఉంది, అందులో ఒకటి ధనుర్మాసము, ఇయర్ ఎండింగు, ఇవన్నీ ఉన్నా ఒక్కటే ఒక నమ్మకం, స్ట్రాంగ్గా స్వామివారిని చూడాలి అనే సంకల్పంతో వెళ్ళాము. ఏమీ తెలియదు, తిరుపతిలో ఫస్ట్ టైం అడుగు పెట్టడం, అక్కడ మాకు ఎవరు పరిచయం లేదు, ఏమీ తెలియదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ అయినారో వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఆటో అతను తీసుకొచ్చి రూమ్లో పెట్టారా, అక్కడ 1500 అంటే 1200కి రూమ్ ఇచ్చారు. లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి మేము దిగినది శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరనే దిగము. అక్కడనే టోకెన్స్ ఇస్తారంట. మేము రిజర్వేషన్ ఏమీ చేసుకోలేదు, సడన్గా వచ్చాం కాబట్టి. ఒక రోజు ముందు టోకెన్స్ ఇస్తారంట, SSD టోకెన్స్ అంటారంట. అక్కడికి వెళ్ళిన తర్వాతకి నాకు ఇవన్నీ తెలిసాయి. 1 డే ముందు దర్శనం కోసం, అంటే రేపు దర్శనం కోసం ఈరోజు టోకెన్ ఇస్తారు. అక్కడ టోకెన్లో 2 hours నిల్చున్నాము. ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి టోకెన్ కోసం వెయిట్ చేసామా. ఆ రోజు మేము వెళ్ళిన రోజుకి 9000 టోకెన్స్ ఇచ్చారంట. సో బై లక్గా మాకైతే ఇద్దరికి, అంటే 12 years ఉన్న పిల్లలకి టోకెన్స్ ఏముండవు, టికెట్ ఉండదు. నాకు మా హస్బెండ్కి అయితే ఫైనల్లీ అది దొరికింది. ఎంత టెన్షనో తెలుసా. అబ్బో, అది వచ్చి రాగానే మన సబ్స్క్రైబరు తిరుపతిలో ఉంటారు, తన పేరు రజిత. నేను తిరుపతికి వస్తున్నా అన్న దగ్గర నుండి ఫస్ట్ అప్పుడెప్పుడో తనని మీట్ అయినప్పుడు మేము తిరుపతి అక్క అన్నది. ఆ రోజు నేను నాకు తిరుపతికి రావాలనేది ఒక డ్రీమ్ అని ముంబైలో ఉన్నప్పుడు చెప్పాను. ఇంకా నేను తిరుపతికి వెళ్తున్నాను, సడన్గా మా హస్బెండ్ సర్ప్రైజ్గా ఇచ్చేసరికి తనే గుర్తొచ్చారు. వెంటనే ఫోన్ చేసి కాంటాక్ట్ అయ్యి తను ఒక్కటే చెప్పారు, రండి అన్నీ నేను క్లియర్గా చెప్తాను, టెన్షన్ పడకుండా అని. సో చాలా తనకైతే నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానండి. ఇంకా అసలు మాటల్లో చెప్పలేను నేను. ఎంత ప్రేమ అంటే చెప్పడం కన్నా ఫీల్ని అనుభవించింది కదా చాలా తక్కువ చెప్పడం, అనుభవించిన మాకైతే చాలా ఎక్కువ. ఆ టైంకి మేము దిగగానే టోకెన్ తీసుకొని రాగానే రూమ్కి వచ్చేసామా. చక్కగా మాకు ఫుడ్ తీసుకొని వచ్చారు. మీరు బయట ఫుడ్ తినరు కదా అని మంచిగా పప్పును, మంచిగా వైట్ రైస్, పెరుగు అవన్నీ తీసుకొని వచ్చారు. తబ్బా, అసలు అది చాలు, ఇంత మంచి లవ్ ఉందా అన్నట్టు అనిపించింది. సో మనకి ఎదుటివారు మన పైన చూపించే ప్రేమ మాటల్లో చెప్తే తెలియదండి, ఇలా చేతల్లో చూపిస్తేనే వీళ్ళంటే మనకి ఇంత ఇష్టమా, వాళ్ళకి నేనంటే ఇంత ఇష్టమా అని తెలుస్తుంది. నాకు అక్కడ అనిపించింది. సో తను మళ్ళీ దగ్గరుండి అక్కడ లంచ్ చేసుకున్న తర్వాతకి దగ్గరుండి టెంపుల్ కింద ఉన్న టెంపుల్స్ అన్నీ చూపించారు. తనకి 6 o'clock వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు. ఆ టైం వరకు మా దగ్గరనే ఉండి ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్, ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకున్నాకనే అయ్యవారి దర్శనం చేసుకోవాలి అక్క అని అక్కడికి తీసుకువెళ్ళారు. నెక్స్ట్ అసలు కింద ఆల్మోస్ట్ 9 టెంపుల్స్ చూసాము. అందులోనే ఫస్ట్ టెంపుల్ వచ్చేసి తిరుచురానూరు అలవేలు మంగమ్మ అంటే పద్మావతి టెంపుల్ అని అంటారు. అది అక్కడైతే మొబైల్ అస్సలు అలౌ చేయలేదు. మేము ప్రైవేట్గా ఆటో కట్టేసుకొని వెళ్ళాము కాబట్టి అక్కడే పెట్టేశాను. సో అస్సలు లోపలికి అలౌ లేదా. అందులోనూ ఇప్పుడు ధనుర్మాస పూజలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి అయితే నేనైతే బకులమాత టెంపుల్కి వచ్చేసాము. సో శ్రీవారి అంటే స్వామివారి అమ్మగారి ఊరు అన్నట్టు బకులమాత, ఇక్కడికి వచ్చేసాము. ఆల్మోస్ట్ 9 టెంపుల్స్ చేసుకున్నాము. అగస్తేశ్వర్ అంటే ఇక్కడ శివాలయం అండి, శివుని టెంపుల్. ఎంత బాగుందంటే ప్రతి ఒక్క టెంపుల్ బాగుందండి. బకులమాత టెంపుల్ అయితే ఏంటి, అండ్ పద్మావతి అమ్మవారి అంటే ఇది శివాలయం మీద ఇదైతే ఇంకా చాలా పవర్ఫుల్. అంటే ఇక్కడ గుట్ట కింద ఖచ్చితంగా తిరుపతికి వచ్చిన వారు గుట్ట కింద అయితే 9 టెంపుల్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇదైతే ఎంత పీస్ఫుల్గా ఉంది, మంచి ఇది విలేజ్లో ఉన్నాయి. మనం ఒక ఆటో కట్టేసుకున్నామంటే ఆల్మోస్ట్ కింద టెంపుల్ అన్నీ అంటే కింద టెంపుల్ అన్నీ మనము చూడాలంటే ఒక ప్రైవేట్ వెహికల్ కట్టేసుకుంటే 2000 చేంజ్ అడిగారండి. 2500 అలా అడుగుతారు. ఇంకా మనము అడగాలి,
అంటే ఇంత అంత అని ఇంక అడిగేసేయాలి, 1600 వరకు తీసేసుకుంటారు అన్నట్టు. సో ఆ విధంగా మీరు మాట్లాడుకోండి, కానీ తిరుపతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే శ్రీ లలితాదేవి శక్తిపీఠము. ఈ టెంపుల్ ఉందండి బాబు, అసలు ఎంట్రన్సే చూస్తే ఇంకంతే, ఇంకా అసలు మాటల్లో చెప్పలేము. ఇది చూస్తుంటే ఇలా వెళ్తుంటే ఒక మంచి పాజిటివ్ ఫీల్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈ అరటి చెట్లు అండ్ ఆ టెంపుల్ వాతావరణము, ఆ పీస్ఫుల్ శక్తిపీఠం, మనం ఇండియాలోనే లలితాదేవి శక్తిపీఠము చాలా బాగుంది. ఇది అసలు ఇంకా మాటల్లో చెప్పలేమన్నట్టు. లోపల అమ్మవారు కూడా మనకి టెంపుల్స్ బయటనే కానీ లోపల అలౌ లేదండి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని శక్తి పీఠాలు ఉంటాయి, ఎన్ని శక్తి పీఠాల్లో శివలింగం ఎలా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కటి మనకు అక్కడ క్లియర్గా చూపించారు అన్నట్టు. శివలింగము ఏ ఏ ఏ దేశంలో ఎలా ప్రతిష్ఠించారు అండ్ నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేసి ఇక్కడ ఋషిది అంట. ఇక్కడ కూడా లోపల ఇది అంటే ఇదే టెంపుల్ లోపల కింది నుంచి వెళ్తుంటే చాలా బాగుంది అసలు. ఈ టెంపుల్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి వెళ్ళాము. వెంకటేశ్వర్ల స్వామి కాపురం చేసింది ఇక్కడనేనంట. మేము వెళ్ళే టైంకి మనకి కొంచెం బ్రేక్ ఇస్తారు కదా, అలా ఉండే ఒక 40-50 మినిట్స్ పడతారని ఉండే. ఇంక అక్కడ మేము కొంచెం సేపు టీ తాగాము. ఇంకా తనైతే మన సబ్స్క్రైబరు, అసలు మన సబ్స్క్రైబర్ అనడం నాకు కూడా నచ్చట్లేదు. ఇంత మనకి మాకు ఎస్పెషల్లీ మాకు ఇంత హెల్ప్ చేసినందుకు ఒక సిస్టర్ లాగానే, మా హస్బెండ్కి అయితే ఒక సిస్టర్ లాగానే అనిపించింది. తను ఎన్నిసార్లు అన్నారు. ఇప్పుడు మనకి నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని 1 మిలియన్ సబ్స్క్రైబర్లు 1 lakh సబ్స్క్రైబర్లు లేరే అని. బట్ అంతమంది ఉన్నా వాళ్ళకని ఇలా హెల్ప్ చేస్తారేమో కానీ నాకున్న కొంచెం సబ్స్క్రైబర్లో నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్తో సమానం అనిపించింది తన ప్రేమ. అది ఇంకా నాకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. నా ఈ ఛానల్ నుండి ఎస్పెషల్ నా ఫ్యామిలీ నుండి అయితే ఈ వీడియో ఖచ్చితంగా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సో తన పేరు రజిత. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా అది చాలా తక్కువే. సో ఖచ్చితంగా మీతో నేను కాంటాక్ట్లోనే ఉంటాను. ఇంకా మనం మాట్లాడేసుకుందాం ఎప్పుడంటే అప్పుడు, ఓకేనా? బట్ ఛానల్ తరపు నుంచి అయితే ఛానల్ తరపుని అందరికీ తెలియాలి కాబట్టి సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. చాలా చాలా థ్యాంక్ యూ. అక్కడైతే ఇంకా తను వెళ్ళారు, మేము దర్శనం చేసుకున్నాం. ఎంత పెద్ద విగ్రహం అంటే ఫేస్ టు ఫేస్ చూసామండి. ఖచ్చితంగా స్వామివారు అక్కడికి రండి, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఉందండి, ఇక్కడ కూడా వచ్చేసాము. ఈ కిందనే ఇస్కాన్ టెంపుల్కి వచ్చేసాము. అండ్ నెక్స్ట్ కపిలేశ్వర స్వామి, ఇది కూడా శివాలయమే. నైట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి, ఆల్మోస్ట్ 8:30 అలా అయ్యింది. సో అది కూడా చూసేసుకున్నాము. అంటే కొంచెం నైట్ అవ్వడం వల్ల అప్పుడే టెంపుల్ క్లోజ్ చేశారు. సో దగ్గర నుండి చూడలేదు, బట్ ఆల్మోస్ట్ అంతా అక్కడ వాటర్ అదంతా మంచిగా అంతా కవర్ చేసేసుకున్నాము. కోదండరామ స్వామి ఆలయం కూడా ఉంది, అది కూడా బాగుందండి. అక్కడ కూడా రాముడు అయితే చాలా బాగుంది, పెద్ద పెద్ద విగ్రహాలు. దగ్గర నుండి ఇవన్నీ తిరుపతికి వెళ్ళినప్పుడు కింద ఉన్న ఈ 9 టెంపుల్స్ ఖచ్చితంగా ఇవి నాకు తెలియదు, ఇది కూడా మన సబ్స్క్రైబర్ దగ్గరుండి చూపించారు. వెళ్ళిన 1 డే అయితే టైం వేస్ట్ చేసుకోకుండా టోకెన్ మా చేతిలో పడగానే వెంటనే కింద ఉన్న 9 టెంపుల్స్ ఫేమస్ తప్పక చూడాల్సినవన్నీ చూసేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి ఇంకా డిన్నర్ చేసేసి